ఓకే అండి. అరోమా అంటే ఏంటి? స్మెల్ అన్నమాట. మనకి పీల్చుకునే స్మెల్ ని అరోమా. జనరల్ గా మనం ఫ్లవర్స్ అవి చూస్తాం కదా, వాటి అరోమా బాగుంది అంటాము. అరోమా అంటే ఏంటి? స్మెల్ అన్నమాట. ఇన్హేల్, మనం పీల్చుకునే స్మెల్ లో మంచి అరోమా వస్తుంది అంటాం కదా. సో అరోమా అంటే మంచి సువాసన, గుడ్ స్మెల్ అన్నమాట. ఓకే. అరోమా ట్రీట్మెంట్ అంటే ఏంటి? అసలు ట్రీట్మెంట్ అంటే ఏంటి? మనము ఏదైనా ఒక ఒక ట్రీట్ చేయడం అన్నమాట. అంటే ఒకసారి కాదు, 2 సార్లు కాదు, కొన్ని వారాలుగా, వారానికి ఒకసారా లేదా నెలకి 2 సార్ల ట్రీట్ చేయడం. ఏమేమి ట్రీట్ చేస్తాం మనము? స్కాల్ప్ మసాజ్ చేస్తాము, బాడీ మసాజ్ చేస్తాము, ఫేషియల్ చేస్తాము, అండ్ అలాగే అండర్ ఐ డార్క్ సర్కిల్స్ చేస్తాము, లెగ్ మసాజ్ చేస్తాము. ఒక మనిషికి ఇవన్నీ మనము అరోమా ఆయిల్స్ ఉపయోగించి ట్రీట్ చేయడం అరోమా థెరపీ. థెరపీ అంటే ఏంటి? ట్రీటింగ్ అన్నమాట. అరోమా ఆయిల్స్ యూజ్ చేసి మనము ట్రీట్ చేయడాన్ని అరోమా థెరపీ అంటారు. అరోమా థెరపీ అనేది ఒక హీలింగ్ ప్రాసెస్ అండి. మనకి ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, ఈ మసాజెస్ ద్వారా మన ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తాం అనమాట. ఇది ఒక హీలింగ్ ప్రాసెస్. ఏ విధంగా ఇది హీలింగ్ ప్రాసెస్ అంటే, ఎమోషనల్ గా, మెంటల్ గా, ఫిజికల్ గా ఉన్న ఎమోషన్స్ మనం చేసే మసాజెస్ ద్వారా చాలా వరకు హీల్ అవుతాయి. హీల్ అవ్వడం అంటే మంచి నిద్ర పడుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది, మన బాడీలో ఉన్న బ్యాడ్ టాక్సిన్స్ అన్ని కూడా చెమట రూపంలో వెళ్ళిపోతాయి. సో ఇదొక హీలింగ్ ప్రాసెస్ అన్నమాట. ఈ అరోమా ఆయిల్స్ మనము స్మెల్ పీల్చడం ద్వారా ఏమవుతుంది అంటే, మన నరాల నుండి మెదడు వరకు కూడా మంచి సువాసన, పాజిటివ్ ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. మనం ఏదైనా బయట స్మెల్ చేయగానే జనరల్ గా పాజిటివ్ గానే ఫీల్ అవుతాం కదా. సో అరోమా ఆయిల్స్ తో కూడా అంత మంచి స్మెల్ మనము తీసుకుంటాం. హీలింగ్ ప్రాసెస్ కదా. ఒక్కొక్క ఆయిల్ మనకి ఒక్కొక్క డిఫరెంట్ స్మెల్ ఉంటుంది. ఒక్కొక్క ట్రీట్మెంట్ లో మనము డిఫరెంట్ డిఫరెంట్ గా యూజ్ చేస్తాం అన్నమాట ఈ ఆయిల్, అరోమా ఆయిల్స్ ని. ఓకే, అసలు ఈ అరోమా ఆయిల్స్ వలన ఉపయోగాలు ఏంటి? ఏంటి అంటే, ఒక ఏజ్ అయిపోయిన తర్వాత మనకి కీళ్ల నొప్పులు అంటారు కదా, మసాజెస్ ద్వారా ఆ పెయిన్స్ అనేవి తగ్గుతాయి. చాలా మందిని మనము నవేడేస్ లో మన వర్క్ బిజీలో ఎలా ఉంటున్నాము, ప్రాపర్ ఎక్సర్సైజ్ అనేది లేకుండా ఉంటున్నాము. సో మసాజెస్ ద్వారా బ్లడ్ సర్క్యులేషన్ కూడా అవుతుంది. అలాగే డైజెషన్ ప్రాబ్లమ్ కూడా కంట్రోల్ అవుతుంది. హెడేక్, సైనస్, ఆస్తమా ఇలాంటివి ఉన్నాయో వారికి కొన్ని ఆయిల్స్, అరోమా ఆయిల్స్ ఇన్హేల్ చేయడం ద్వారా ఎప్పుడైతే సమస్య ఉందో ఆ సమస్య నుంచి కొంతవరకు దూరం అవడం జరుగుతుంది అనమాట. అరోమా ఆయిల్స్ 2 రకాలుగా ఉంటాయి, ఎసెన్షియల్ అండ్ కెరీర్ ఆయిల్స్. ఇప్పుడు ఎసెన్షియల్ ఆయిల్స్ ఏంటి, కెరీర్ ఆయిల్స్ ఏంటి, మనకి ఎలా హెల్ప్ అవుతాయి అనేది. ఎసెన్షియల్ ఆయిల్స్ అంటే ఏంటి అంటే, మనం ఎప్పుడైనా అవసరం అనుకున్నప్పుడు మాత్రమే యూజ్ చేసేవి. కెరీర్ ఆయిల్స్ అంటే రెగ్యులర్ గా మనం క్యారీ చేసేవన్నమాట. రెగ్యులర్ గా మనం యూజ్ చేసేవి, హెయిర్ కి కానివ్వండి, స్కిన్ కి కానివ్వండి, రెగ్యులర్ గా యూజ్ చేసేవి. ఈ ఎసెన్షియల్ ఆయిల్స్ అండ్ కెరీర్ ఆయిల్స్ రెండు కూడా ప్లాంట్స్ నుండి, బార్క్స్ నుండి, లీవ్స్ నుండి, తర్వాత స్టెమ్స్ నుండి, వేర్లు, కాండాలు, ఒక ప్లాంట్, మన ప్లాంట్స్ అనేవి చక్కగా అరోమా ఆయిల్స్ కి చాలా హెల్ప్ అవుతాయి. ఏ ప్లాంట్స్ ఏం ఆయిల్స్ తీస్తారనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, ఎసెన్షియల్ ఆయిల్ స్మెల్ ఘాటుగా ఉంటుంది అనమాట. మన స్మెల్ దగ్గరకు చేయకూడదు, దూరం నుంచి మెల్లగా కదలకు తెచ్చుకోవాలి. అదే కెరీర్ ఆయిల్స్ అయితే అంత ఘాటుగా స్మెల్ ఏముండవు, మామూలుగా మనం పీల్చడానికి వీలుగా ఉంటుంది. సో ఫస్ట్ పాయింట్ ఏంటి, ఎసెన్షియల్ ఆయిల్ హార్డ్ గా ఉంటుంది అండ్ కెరీర్ ఆయిల్ మామూలుగా నార్మల్ గా ఉంటుంది. స్మెల్ గురించి, ఎసెన్షియల్ ఆయిల్స్ మనము నీటిలో తో కలిపామనుకోండి, కలవవు. అదే మీకు కెరీర్ ఆయిల్స్ వేరే ఆయిల్స్ ని పలచగా, ఎసెన్షియల్ ఆయిల్స్ ని పలచగా చేయడానికి కెరీర్ ఆయిల్స్ యూజ్ చేస్తాం అనమాట. ఎందుకంటే ఎసెన్షియల్ ఆయిల్స్ ని డైరెక్ట్ గా యూజ్ చేయకూడదు, కంపల్సరీ కెరీర్ ఆయిల్స్ తో మిక్స్ చేసి మాత్రమే యూజ్ చేయాలి. ఇక్కడ మీకు అర్థం అవ్వాలి ఎందుకు అలా అని. ఎందుకు అంటే ఘాటుగా ఉంటాయి, హార్డ్ గా ఉంటాయి అనమాట. స్మెల్ మనం ఎక్కువగా పీల్చలేము కూడా.
ఎప్పుడైతే ఎసెన్షియల్ ఆయిల్స్ ని కెరీర్ ఆయిల్ తో మనం మిక్స్ చేసామో అప్పుడు మాత్రమే మనము ఇన్హేల్ స్మెల్ అనేది చేయగలుగుతాము. ఆయిల్స్ లో ఫ్యాట్ అనేది ఉండదు అనమాట. కెరీర్ ఆయిల్స్ లో ఫ్యాట్ ఉంటుంది. ఎలా ఉంటుంది అని డౌట్ రావచ్చు కదా. కోకోనట్ ఆయిల్ ఉంది, ఫ్యాట్ ఉంటుంది. సన్ఫ్లవర్ ఉంది, ఫ్యాట్ ఉంటుంది. ఆలివ్స్ ఉన్నాయి, ఫ్యాట్ ఉంటుంది. ఇవన్నీ కూడా కెరీర్ ఆయిల్స్ రెగ్యులర్ గా మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు మనము పల్లి ఆయిల్ కూడా యూజ్ చేస్తాం కదా మనం రెగ్యులర్ గా మన కిచెన్ లో, వాటిలో ఫ్యాట్ ఉంటుంది అనమాట. కాబట్టి కెరియర్ ఆయిల్స్ లో ఫ్యాట్ ఉంటుంది, ఎసెన్షియల్ ఆయిల్స్ లో ఫ్యాట్ ఉండదు. ఎసెన్షియల్ ఆయిల్స్ మనము సైనస్, హెడేక్, బాడీ పెయిన్స్, అలాగే హీలింగ్ ప్రాసెస్ లో మనము యూజ్ చేస్తాము అనమాట. వేరే కెరీర్ ఆయిల్స్ తో మిక్స్ చేసి యూజ్ చేస్తాము. అదే కెరియర్ ఆయిల్స్ అయితే మనము డైరెక్ట్ గా యూజ్ చేస్తాం దాన్ని. వాటిని దేంతో మిక్స్ చేయము. ఒకవేళ మిక్స్ చేసి వాడాలంటే మళ్ళీ మనం దేంతో మిక్స్ చేస్తాము, ఎసెన్షియల్ ఆయిల్స్ తోనే మిక్స్ చేస్తాము అనమాట. ఎసెన్షియల్ ఆయిల్స్ మనము రెగ్యులర్ గా వాడకూడదు, అకేషనల్ గా యూజ్ చేయాలి. కెరీర్ ఆయిల్స్ ఎలాగో రెగ్యులర్ గా మనం వాడేస్తాము. ఎసెన్షియల్ ఆయిల్ ఏం చేస్తుంది అంటే బ్లడ్ సర్క్యులేషన్ అయ్యేలాగా చేస్తుంది. కెరీర్ ఆయిల్స్ ఏం చేస్తాయి, ప్రాబ్లమ్స్ ని మనకి కంట్రోల్ చేస్తాయి అన్నమాట. ఏ విధంగా మనకి హెయిర్ కి యూజ్ చేస్తాము, స్కిన్ కి యూజ్ చేస్తాము. కాబట్టి మనకి డాండ్రఫ్ ఉందనుకోండి, ఒక ఆయిల్, ఒక టైప్ ఆఫ్ ఆయిల్, జోజోబా ఆయిల్ అలాంటివి యూజ్ చేసి డాండ్రఫ్ కంట్రోల్ కి యూజ్ చేస్తాము. హెయిర్ బాగా గ్రో అవ్వాలనుకోండి మనం ఏం చేస్తాము, కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తాము. అలాగే బాడీలో హీట్ కంట్రోల్ అవ్వాలనుకుంటే క్యాస్టర్ ఆయిల్ యూజ్ చేస్తాము. హెయిర్ బాగా ఇంకా పెరగాలి అంటే ఆల్మండ్ ఆయిల్, ఇలాంటివన్నీ కూడా మనము యాడ్ చేసుకుంటూ ఉంటాము. కాబట్టి ప్రాబ్లమ్స్ ని కంట్రోల్ చేసేది కెరియర్ ఆయిల్ అన్నమాట. ఎక్కడెక్కడ అసలు దేనికి ఏ ప్రాబ్లమ్స్ కి ఎసెన్షియల్ ఆయిల్స్ ని యూజ్ చేస్తాము అంటే, పర్ఫ్యూమ్స్ ఉంటున్నాయి కదా, పర్ఫ్యూమ్స్, సెంట్స్. తర్వాత లాండ్రీలో మనకి బట్టలు, లాండ్రీలో కూడా మనకి అరోమా కోసం, మంచి స్మెల్ రావడం కోసం లాండ్రీస్ లో కూడా ఎసెన్షియల్ ఆయిల్స్ ని వేరే ఆయిల్స్ తో కలిపి మిక్స్ చేసి యూజ్ చేస్తారు. పర్ఫ్యూమ్స్, కాస్మెటిక్స్ అండ్ సోప్స్, డ్రింక్స్, ఎయిర్ ఫ్రెషనర్స్, ఫుడ్స్, వీటన్నిటిలో కూడా ఎసెన్షియల్ ఆయిల్స్ ని వేరే ఆయిల్స్ తో డైల్యూట్ చేసి యూజ్ చేస్తారనమాట. షాపింగ్ మాల్స్ కి వెళ్తాం కదా, స్టార్టింగ్ లో మనకి ఆరోమా కోసము మనకి సెంట్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు. అది ఎయిర్ లోనూ రావచ్చు, లేదంటే వాటర్ లో ఫ్లవర్స్ పెట్టి అందులో సెంట్ వేసి అలా కూడా యూజ్ చేస్తారు. చూడండి, మనం కూడా ఇంట్లో ఫంక్షన్స్ కానీ, పెళ్లిళ్ళు, మ్యారేజ్ ఫంక్షన్స్ లో కానీ ఏం చేస్తారు, మనకి సెంట్ అయినా స్ప్రే చేస్తారు, లేదంటే ఒక బౌల్ పెట్టేసి అందులో వాటర్, ఫ్లవర్స్, మంచి అరోమా వచ్చే ఫ్లవర్స్ అండ్ సెంట్ కూడా టింట్ అనేది అందులో వేసినప్పుడు మనం అలా వెళ్ళినప్పుడు మంచి అరోమా అనేది వస్తుంది అనమాట. షాపింగ్ మాల్స్ లో యూజ్ చేస్తారు. అండ్ హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ లో కూడా క్లీనింగ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా మనకి, అన్ని మనం క్లీనింగ్ పర్పస్ లో ఏమేమైతే పౌడర్స్ కానీ, లిక్విడ్స్ కానీ, డిటర్జెంట్స్ కానీ, సోప్స్ కానీ, ఎయిర్ ఫ్రెషనర్స్ కానీ యూజ్ చేస్తాం కదా, వాటి అన్నింటిలో కూడా ఎసెన్షియల్ ఆయిల్స్ ని యూజ్ చేస్తాం. కెరియర్ ఆయిల్స్ ని ఎలా తీస్తారు, ఎలా అంటే మనం ప్లాంట్స్ నుంచి, రెండో ఆయిల్స్ కూడా ప్లాంట్స్ నుంచి అనుకున్నాం. కానీ కెరియర్ ఆయిల్స్ స్పెషల్ గా విత్తనాలు, నట్స్, విత్తనాలు, నట్స్ ద్వారా తీసే ఆయిల్స్ ఏంటి, కెరియర్ ఆయిల్స్ ఏంటి? కోకోనట్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, ఆమ్లా, జోజోబా. ఇప్పుడు ఆమ్లా మనం దేనికి యూజ్ చేస్తాము, డాండ్రఫ్ ఉంటే యూజ్ చేస్తాము. జోజోబా కూడా డాండ్రఫ్ అండ్ హెయిర్ ఫాలింగ్ ఉంటే యూజ్ చేస్తాము. ఇలా ఇవన్నీ సీడ్స్ నుంచి. అలాగే క్యాస్టర్ ఆయిల్ కూడా సీడ్స్ నుంచి. కోకోనట్ ఆయిల్ కోకోనట్ నుంచి. సో ఇట్లా మనం అర్థం చేసుకోవాలన్నమాట, దేని నుండి ఇది తీస్తున్నారు, ఇది కెరియర్ ఆయిల్. ఆయిల్ అండ్ రోజ్మేరీ ఆయిల్ హెయిర్ ఫాలింగ్ అండ్ డాండ్రఫ్ ట్రీట్మెంట్ లో యూజ్ చేస్తాము. ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను, ఈ ఆయిల్స్ ని, ఇప్పుడు ఈ జోజోబా ఆయిల్ ని మనము ఎసెన్షియల్ ఆయిల్ లో మిక్స్ చేసి డాండ్రఫ్ కి వాడాలా, డైరెక్ట్ గా వాడేసేయచ్చు? వెరీ గుడ్, వెరీ గుడ్, బాగా చెప్పారు.
మనము కెరీర్ ఆయిల్స్ ని డైరెక్ట్ గా యూజ్ చేసేస్తాము. గుడ్. వెజిటబుల్ ఆయిల్స్ గురించి మాట్లాడుకుందాం. జనరల్ గా వెజిటబుల్ ఆయిల్స్ అంటే ఏంటి? మనం వంటలలో యూజ్ చేసే ఆయిల్స్ ని వెజిటబుల్ ఆయిల్స్ అంటాము. కర్రీస్, పికల్స్, ఫ్రై చేయడానికి, అలాగే బేకరీ ఐటమ్, ఫుడ్స్ లో చపాతీస్, రోటీస్, స్వీట్స్ అండ్ ఈవెన్ మెడిసిన్స్ లో కూడా వెజిటబుల్ ఆయిల్స్ అనేవి యూజ్ చేస్తారు. ఇంకా మనం బజ్జీలు, చిప్స్ కానీ ఇవన్నీ చేసుకోవడానికి, ఇంట్లో గారెలు, ఇంకా ఎక్సెట్రా ఇవన్నీ యూజ్ చేయడానికి మనం యూజ్ చేసేది వెజిటబుల్ ఆయిల్. అన్నిటికన్నా బెస్ట్ వెజిటబుల్ ఆయిల్ ఏది అంటే సన్ఫ్లవర్ అండ్ ఆలివ్. కొంచెం కాస్ట్ ఉంటుంది, సన్ఫ్లవర్ ఆయిల్ కొంచెం కాస్ట్ ఉంటుంది. దానికన్నా ఎక్కువగా ఆలివ్ ఆయిల్ అనేది కాస్ట్ ఉంటుంది. కాబట్టి మనము మన సర్కమ్స్టాన్సెస్ ని బట్టి అది ఎక్కువగా మనము వాడలేకపోతున్నాము. కానీ ద బెస్ట్ ఆయిల్ ఫర్ స్కిన్, హెయిర్ ఏంటి అంటే ఆలివ్ ఆయిల్. నువ్వుల నూనె కూడా చక్కగా, ఎందుకంటే చలికాలంలో కొంచెం బాడీని వామ్ గా ఉంచడానికి సీసమ్ ఆయిల్ అంటారు. నువ్వుల నూనె, సీసమ్ ఆయిల్ కూడా యూజ్ చేస్తాం. ఏం చేస్తుందంటే ఇలా జలుబులు ఇలా ఉన్నప్పుడు ఆయిల్ యూజ్ చేయడం వలన బాడీ లోపల చల్లగా లేకుండా హీట్ అనేది కొంచెం జనరేట్ అయ్యి మనకి హీలింగ్ ప్రాసెస్ లో ఈ వెజిటబుల్ సీసమ్ నువ్వుల నూనె ఆయిల్ అనేది హెల్ప్ అవుతుంది. చూడండి, కేరళ వెళ్తే మనము వాళ్ళన్ని ఫుడ్స్ కూడా కోకోనట్ ఆయిల్ తోనే యూజ్ చేస్తారు. వంటలు, హెయిర్ కి, స్కిన్ కి, పచ్చడి, ఫ్రై అంతా కూడా కోకోనట్ ఆయిల్, వెజిటబుల్ ఆయిల్ యూజ్ చేస్తారు అన్నమాట. అరోమా థెరపీలో లింపిక్ అండ్ లింపాటిక్ అని కొన్ని పదాలు ఉంటాయి. లింపిక్ అండ్ లింపాటిక్. లింపిక్ అంటే మనము లోపలికి ఏదైతే తీసుకుంటున్నామో దాన్ని లింపిక్ అంటారు. అంటే లోపలికి మనం స్మెల్ చేసే ఆయిల్స్ కానివ్వండి, అరోమా కానివ్వండి, అది లింపిక్ అంటాము. లింపాటిక్ అంటే ఏంటి? మనం పర్టికులర్ మసాజెస్ ద్వారా మన బాడీలో ఉన్న బ్యాడ్ టాక్సిన్స్ ని బయటకి డ్రైన్ చేయడం, ఇప్పుడు తీసివేయడం కదా లింపిక్ అండ్ లింపాటిక్. ఇది డిఫరెన్స్ అన్నమాట. మనం తీసుకునేది లింపిక్, మనం వేస్ట్ అనేది బయటకు తీసేది లింపాటిక్ సిస్టమ్. ఇప్పుడు లింపిక్ లో మనము అసలు ఏం చేస్తాం? లింపిక్ అనేది మనం ఫ్రాగ్రెన్స్ అంటే స్మెల్ చేసేది కదా. ఎక్కడ యూజ్ చేస్తాము? డిఫ్యూజర్స్. మనం చెప్పుకున్నాం కదా, ఇలా లాందర్ లాగా ఉంటుంది, లేదంటే ఒక బౌల్ లో వాటర్ వేసి అందులో క్యాండిల్ పెట్టేసి అందులో సెంట్ వేస్తే అది అరోమా మనము తీసుకుంటాం. అంటే లింపిక్ సిస్టమ్ లో మనం ఏమేమి యూజ్ చేస్తున్నాము? డిఫ్యూజర్స్ లో యూజ్ చేస్తారు ఆయిల్స్, సెంట్స్ లో యూజ్ చేస్తారు, షాపింగ్ మాల్స్ లో యూజ్ చేస్తారు, అండ్ పర్ఫ్యూమ్స్ లో కూడా యూజ్ చేస్తారు అనమాట. ఇప్పుడు లింపాటిక్ సిస్టమ్ మసాజెస్ ద్వారా మనం ఆయిల్స్, అరోమా ఆయిల్స్ ని ఉపయోగించి మసాజెస్ కదా కంపల్సరీ చేస్తాము. ఫుల్ బాడీ, హెయిర్, ఫేస్, ఐస్, హ్యాండ్స్, లెగ్స్ అంతా కూడా మసాజెస్ చేస్తాము. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది? బాడీ అనేది డీహైడ్రేట్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది. అండ్ సెకండ్, బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. ఇమ్యూనిటీ పవర్ అనేది, ఇమ్యూనిటీ పెరుగుతుంది అన్నమాట. ఎవరికైతే వాపులు ఉంటాయి కదా, కళ్ళ కింద మనకు ఐ బ్యాగ్స్ లాగా వాపులు, ఆ స్వెల్లింగ్ కూడా తగ్గిపోతుంది అనమాట. సో అరోమా ఆయిల్స్ ని యూజ్ చేయడం వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. కాకపోతే ఏది కెరియర్ ఆయిల్, ఏది ఎసెన్షియల్ ఆయిల్, ఏది వెజిటబుల్ ఆయిల్ అనేది మనం చూసుకొని వాడవలసి ఉంటుంది. ఇప్పుడు మనము కెరియర్ ఆయిల్స్ ని ఏ ఆయిల్స్ లో యూజ్ చేస్తాము? కెరియర్ ఆయిల్స్ ని ఏ ఆయిల్స్ తో యూజ్ చేస్తాము? ఎసెన్షియల్ ఆయిల్స్ తో. వెజిటబుల్ ఆయిల్స్ తో కెరియర్ ని, ఎసెన్షియల్ యూజ్ చేయవచ్చా? చెయ్యం కూడా కదా. వెజిటబుల్ ఆయిల్స్ మనం ఓన్లీ స్వీట్స్, ఫ్రై ఐటమ్స్, బేకరీ ఐటమ్స్, కుకింగ్స్ లో ఎక్కువగా యూజ్ చేస్తాము. ఓకేనా అండి? ఇది కంప్లీట్ గా చాలా అందరికి అర్థమయ్యేలాగా చాలా ఈజీ వేలో అరోమా థెరపీ గురించి చెప్పాను. సో మీకు కూడా మంచిగా అర్థమైతే నా ఛానల్ వేజెండ్ల బ్యూటిషియన్ అని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్ అండి.